Hi everyone, welcome back to English with Jelly sir. So as a part of a rapid revision, so we are going to discuss voices అంటే యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఇందులో ఇంతవరకు అంటే క్వశ్చన్ ఎగ్జామ్స్లో ఇచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని తీసుకోవడం జరిగింది. అంటే దాన్ని సపరేట్గా మోడల్ వైజ్గా మనం డిస్కస్ చేయబోతున్నాం. సో కమింగ్ టు ఫస్ట్ వన్, టైప్ 1 ఏమి ఇచ్చారు ఇక్కడ? సింపుల్ ప్రెజెంట్లో ఇవ్వడం జరిగింది. సో సింపుల్ ప్రెజెంట్లో ఇచ్చినప్పుడు అది ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ ప్యాసివ్ వాయిస్ ఆఫ్ ఐ నో హర్. సో ఐ నో హర్ అంటే ఏమి ఇచ్చారు ఇక్కడ? ఐ అంటే సబ్జెక్ట్, నో అంటే V1 ఆబ్జెక్ట్, అంటే సింపుల్ ప్రెజెంట్లో ఉంది. సో సింపుల్ ప్రెజెంట్లో ఉన్న యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే ఏం చేయాలి? సో మనకి తెలుసు రూల్ నెంబర్ 1 ఏమవుతుంది? సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్గా మారుతుంది. సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్గా మారుతుంది. సెకండ్ వన్ ఏంటి ఇక్కడ? హెల్పింగ్ వర్బ్ ఏదైనా ఉంటే ఆ హెల్పింగ్ వర్బ్ అనేది కూడా చేంజ్ అవ్వాలి. హెల్పింగ్ వర్బ్ తర్వాత మళ్ళీ V3. ప్యాసివ్ వాయిస్లో కంపల్సరీ V3 ఫామ్ మాత్రమే ఉండాలి. అండ్ ఆ తర్వాత బై అనే ప్రిపోజిషన్ అనేది యాడ్ చేయాలి. సో లెట్స్ సీ, ఐ నో హర్. సో హర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ కాబట్టి అది సబ్జెక్ట్గా మారుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? షీ అవుతుంది. ఏమవుతుంది? షీ. ఆ తర్వాత షీ తర్వాత ఏం రావాలి? ఈజ్ రావాలి. సింపుల్ ప్రెజెంట్లో ఉంది కాబట్టి షీకి ఏమొస్తుంది? ఈజ్. అండ్ V3, నో యొక్క V3 ఫామ్ ఏంటి? నోన్ అవుతుంది. షీ ఈజ్ నోన్. తర్వాత ఇక్కడ బై అనే ప్రిపోజిషన్ యాడ్ చేయకూడదు. నో వచ్చినప్పుడు కంపల్సరీ టు రావాలి. ఏం రావాలి? టు. షీ ఈజ్ నోన్. షీ ఈజ్ నోన్ టు. ఐ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అన్నప్పుడు ఏమవుతుంది? మీగా మారుతుంది. షీ ఈజ్ నోన్ టు మీ. సో ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది? షీ ఈజ్ నోన్ టు మీ. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఉంది చూడండి. సో సెకండ్ వన్ చూసినట్టయితే ఏమి ఇచ్చారు ఇక్కడ? బై ఇవ్వడం జరిగింది. సో నో వచ్చినప్పుడు దానికి బై అనేది రాదు. ఏమొస్తుంది? టు అనే ప్రిపోజిషన్ మాత్రమే యాడ్ చేయాలి. కమింగ్ టు థర్డ్ వన్, షీ వాజ్ నోన్ టు మీ. వాజ్ ఇచ్చాడు. మనకి ఇక్కడ సింపుల్ ప్రెజెంట్లో ఉంది బట్ ఈ సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి రాంగ్. సో ఫోర్త్ వన్, షీ ఈజ్ నోన్ విత్ మీ అన్నాడు. విత్ మీ అంటే రాంగ్ అవుతుంది. ఐ నో హర్ అంటే నాకు ఆమె తెలుసు. ఐ నో హర్ అంటే ఏంటి? నాకు ఆమె తెలుసు. అంటే ఇక్కడ డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఎవరైతే ఉన్నారో అతన్ని మనం స్ట్రెస్ చేసి చెప్తున్నాం. డూయర్ పైన స్ట్రెస్ చేస్తాం. బట్ ఇక్కడ ఏమవుతుంది? యాక్షన్ పైన. షీ ఈజ్ నోన్ టు మీ. ఆమె నాకు తెలుసు. సో ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె నాకు తెలుసు అని చెప్పేసి ఇక్కడ మనం స్ట్రెస్ చేస్తున్నాం. కమింగ్ టు సెకండ్ వన్, హాంకాంగ్ హ్యాస్ పాస్డ్ న్యూ సెక్యూరిటీ లాస్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? హాంకాంగ్ హ్యాస్ పాస్డ్. హ్యాస్ తర్వాత ఏమి ఇచ్చారు? ఇక్కడ V3 అంటే సెంటెన్స్ అనేది ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. సో ఇక్కడ సింపుల్ ప్రెజెంట్లో ఉండేది ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సో మనం దీన్ని ఫస్ట్ ఆబ్జెక్ట్ని ఏం చేస్తాం? సబ్జెక్ట్గా మారుస్తాం. సో మార్చినప్పుడు ఏమవుతుంది? న్యూ సెక్యూరిటీ లాస్. సో న్యూ సెక్యూరిటీ లాస్ అనేది ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్గా మారింది. ఇక్కడ హ్యాస్ పాస్డ్ ఇచ్చాడు. వర్బ్ ఏమి ఇచ్చాడు? ఇక్కడ హెల్పింగ్ వర్బ్ హ్యాస్ ఇచ్చాడు. బట్ ఇక్కడ మనకి ఏమవుతుంది? ఈ సింగులర్ ఉంది కాబట్టి హ్యాస్ వచ్చింది. ప్లూరల్ అయినప్పుడు ఏం రావాలి? హ్యావ్ రావాలి. ఏం రావాలి? హ్యావ్ రావాలి. సో ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది కానీ బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? హ్యాజ్ అనేది హ్యావ్గా మారింది ప్లూరల్ కావడం వల్ల. దానికి బీన్ అనేది కూడా కంపల్సరీ యాడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్లో సెంటెన్స్ అనేది యాక్టివ్ వాయిస్లో ఉన్నప్పుడు దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మారుస్తున్నప్పుడు హ్యాజ్ కానీ హ్యావ్ కానీ తర్వాత కంపల్సరీ ఏం యాడ్ చేయాలి? బీన్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. సో మనం బీన్ అనేది యాడ్ చేసాం. న్యూ సెక్యూరిటీ లాస్ హ్యావ్ బీన్. ఆ తర్వాత V3 ఏమవుతుంది? పాస్. ఆ తర్వాత ఏం చేయాలి మనం? బై అనే ప్రిపోజిషన్ని యాడ్ చేయాలి. బై. దెన్ హాంకాంగ్ అనే సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్గా మారింది. సో న్యూ సెక్యూరిటీ లాస్ హ్యావ్ బీన్ పాస్డ్ బై హాంకాంగ్. ఈ సెంటెన్స్ ఎక్కడ ఉంది? సో ఇక్కడ ఫస్ట్ హ్యాడ్ బీన్ ఇచ్చాడు, ఇది రాంగ్. సో న్యూ సెక్యూరిటీ లాస్ హ్యాస్ బీన్ అన్నాడు. హ్యాజ్ అంటే ఏమవుతుంది? ఇది లాస్ అనేది ప్లూరల్ కాబట్టి హ్యాజ్ అనేది సూటబుల్ కాదు. సో హ్యావ్ బీన్ పాస్డ్ బై హాంకాంగ్. థర్డ్ వన్ వచ్చేసి కరెక్ట్ సెంటెన్స్ ఇది. సో ఫోర్త్ వన్లో ఏమి ఇచ్చాడు? హ్యాజ్ బీయింగ్, ఇది రాంగ్ అవుతుంది. కమింగ్ టు థర్డ్ వన్, ద కన్విక్ట్ హ్యాస్ ఫినిష్డ్ ద సెంటెన్స్. మళ్ళీ సెంటెన్స్ ఏంటి? సబ్జెక్ట్, హ్యాజ్ ప్లస్ V3. ఆబ్జెక్ట్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. సెంటెన్స్ అనేది ఎందులో ఉంది? ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ని మళ్ళీ చేంజ్ చేయాలంటే ఏమవుతుంది? ఆబ్జెక్ట్ని మళ్ళీ సబ్జెక్ట్గా తీసుకోవాలి. ద సెంటెన్స్, ఇక్కడ హ్యాజ్ ఇచ్చాడు. సో సెంటెన్స్ అనేది సింగులర్ కాబట్టి
మళ్ళీ సింగులరే రావాలి. ద సెంటెన్స్ హ్యాస్కి ఏం చేయాలి, బీన్ యాడ్ చేయాలి. ద సెంటెన్స్ హ్యాస్ బీన్ ఫినిష్డ్ బై ద కన్విక్ట్. ద సెంటెన్స్ హ్యావ్ అన్నాడు, ఇది రాంగ్. ద సెంటెన్స్ హ్యాస్, ఇది కరెక్ట్ అవుతుంది. సెకండ్ వన్ వచ్చేసి కరెక్ట్ ఆప్షన్. ద సెంటెన్స్ హ్యాస్ బీన్ ఫినిష్డ్ బై ద కన్విక్ట్ అనేది కరెక్ట్. థర్డ్ వన్లో ఏమి ఇచ్చాడు, హ్యాస్ బీన్, ఇది రాంగ్. హ్యాడ్ బీన్, ఇది రాంగ్. సో సింగులర్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్, ప్లూరల్ వచ్చినప్పుడు హ్యావ్ బీన్. ఇక్కడ ప్లూరల్ ఉంది కాబట్టి మనం హ్యావ్ బీన్ తీసుకున్నాం. సో కమింగ్ టు ప్రెజెంట్ కంటిన్యూస్, ఇక్కడ ఏమి ఇచ్చాడు, మళ్ళీ ప్రెజెంట్ కంటిన్యూస్లో ఇచ్చాడు. ద చైల్డ్ ఈజ్ డ్రాయింగ్ ఎ పిక్చర్. ఏమి ఇచ్చాడు ఇక్కడ, ద చైల్డ్ ఈజ్ డ్రాయింగ్ ఏ పిక్చర్. అంటే ఏంటిది, ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది. సో కంటిన్యూస్లో ఉన్నప్పుడు మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు ఏ విధంగా మారుతుంది, ద చైల్డ్ సబ్జెక్ట్, ఈజ్ అండ్ V4, ఏ పిక్చర్ ఆబ్జెక్ట్. సో ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ని తీసుకోవాలి. ఏ పిక్చర్ ఏమొస్తుంది, ఏ పిక్చర్. ఆ తర్వాత ఈజ్ యాజ్ యూజువల్, ఎందుకంటే సింగులర్ కాబట్టి ఈజే వస్తుంది. ఒకవేళ ప్లూరల్ అయితే ఆర్ వస్తుంది. ఏ పిక్చర్ ఈజ్. సో V4 ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ బీయింగ్ని యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి, బీయింగ్. సో ఈజ్ బీయింగ్, ఆ తర్వాత V3. సో వర్బ్ అనేది మెయిన్ వర్బ్ ఎప్పుడైనా కూడా V3 ఫామ్లోనే ఉండాలి, రైట్. సో V3 ఫామ్లో ఉంది అంటే అది మనకి ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టు. ఏ పిక్చర్ ఈజ్ బీయింగ్ డ్రాన్, మళ్ళీ బై అనే ప్రిపోజిషన్ యాడ్ చేసి, రైట్. ఆ తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఆబ్జెక్ట్ మార్చేయాలి, ద చైల్డ్. సో ఈ విధంగా సెంటెన్స్ ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది, ఏ పిక్చర్ హ్యాస్ బీన్ అన్నాడు, ఇది రాంగ్ అవుతుంది, రైట్. ఏ పిక్చర్ ఈజ్ బీయింగ్ డ్రాన్ బై ద చైల్డ్, ఇది కరెక్ట్ సెంటెన్స్. థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు, వాజ్, అంటే పాస్ట్. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంటే ఇది పాస్ట్ కంటిన్యూస్లో సూటబుల్ కాదు. ఫోర్త్ వన్లో ఈజ్ తర్వాత బీయింగ్ అనేది యాడ్ చేయలేదు. సో బీయింగ్ అనేది V4 వచ్చిందంటే కంపల్సరీ ఆ సెంటెన్స్లో బీయింగ్ అనే వర్బ్ ఉండాలి, రైట్. సో అది ఉంటేనే మనకి ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. కమింగ్ టు ఫిఫ్త్ వన్, ద టూ వారింగ్ గ్రూప్స్ అనౌన్స్డ్ సీజ్ ఫైర్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, సింపుల్ పాస్ట్లో ఇచ్చాడు. టూ వారింగ్ గ్రూప్స్, ఇదేంటి, సబ్జెక్ట్, అనౌన్స్ V2, సీజ్ ఫైర్ ఆబ్జెక్ట్. అంటే ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. సో సింపుల్ పాస్ట్లో మనం యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి అంటే ఫస్ట్ ఏం తీసుకోవాలి, సీజ్ ఫైర్. ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ సీజ్ ఫైర్. సీజ్ ఫైర్ తర్వాత ఏం రావాలి, వాజ్ రావాలి. ఏం రావాలి, వాజ్ ప్లస్ V3 ప్లస్ బై అండ్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఆబ్జెక్ట్గా మారుతుంది. సీజ్ ఫైర్ వాజ్ అనౌన్స్డ్ బై ద టూ వారింగ్ గ్రూప్స్. ఎస్, ఇది కరెక్టే. బట్ స్టిల్ సెకండ్ వన్ చూద్దాం. సీజ్ ఫైర్ అనౌన్స్డ్ అన్నాడు అంటే ఇక్కడ వాజ్ అనే ఆక్సిలరీ అనేది మనం యాడ్ చేయలేదు, రైట్. థర్డ్ వన్, సీజ్ ఫైర్ హ్యాస్ బీన్, ఇది రాంగ్. సీజ్ ఫైర్ హ్యాడ్ బీన్, ఇది రాంగ్. అంటే మనకి సింపుల్ పాస్ట్లో ఏమవుతుంది, ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు సింగులర్ ఉంటే అది వాజ్, ప్లూరల్ ఉంటే వర్ యాడ్ చేసి దాని తర్వాత V3ని రాయాలి. అప్పుడు ఆ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్గా మారింది, రైట్. మెయిన్ వర్బ్ ముందర ఆక్సిలరీ ఏమొస్తుంది, వాజ్, ఎందుకంటే సీజ్ ఫైర్ అనేది సింగులర్. దెన్ బై ప్రిపోజిషన్ యాడ్ చేసాం, ఇది ఆబ్జెక్ట్. సీజ్ ఫైర్ వాజ్ అనౌన్స్డ్ బై ద టూ వారింగ్ గ్రూప్స్. సో కమింగ్ టు సిక్స్త్ క్వశ్చన్, కే విశ్వనాథ్ డైరెక్టెడ్ ద మూవీ స్వాతిముత్యం. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, మళ్ళీ సెంటెన్స్ అనేది కే విశ్వనాథ్, సబ్జెక్ట్, డైరెక్టెడ్ ఏంటిది V2, ద మూవీ స్వాతిముత్యం అంటే ఆబ్జెక్ట్, అంటే సింపుల్ పాస్ట్లో ఉంది. మళ్ళీ ఇంతకుముందులాగే సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ అనేది మన సబ్జెక్ట్గా తీసుకున్నప్పుడు డైరెక్టెడ్ అంటే V2 ముందర ఏం రావాలి, వాజ్ రావాలి ప్లస్ ఇది V3 కావాలి. సో V3 అనేది ఏమవుతుంది, సేమ్ ఉంటుంది, డైరెక్టెడ్ కాబట్టి నో ప్రాబ్లం. మళ్ళీ బై ఆ తర్వాత కే విశ్వనాథ్ అని రావాలి. సో ద మూవీ స్వాతిముత్యం వాజ్ డైరెక్టెడ్ బై కే విశ్వనాథ్. సో ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది, ద మూవీ స్వాతిముత్యం హ్యాడ్ బీన్ అన్నాడు, ఇది రాంగ్ అవుతుంది, రైట్. ద మూవీ స్వాతిముత్యం వాజ్ డైరెక్టెడ్ బై కే విశ్వనాథ్, ఇది కరెక్ట్ సెంటెన్స్, రైట్. స్వాతిముత్యం అంటే ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్గా మారిన తర్వాత వాజ్ అనే ఆక్సిలరీ వర్బ్ని యాడ్ చేసి ఆ తర్వాత V3, రైట్. దెన్ బై ప్రిపోజిషన్, దెన్ సబ్జెక్ట్. సో థర్డ్ వన్ హ్యాస్ బీన్ ఇవ్వడం జరిగింది, ఇది రాంగ్. ఫోర్త్ వన్ వాజ్ బీయింగ్ అన్నాడు, బీయింగ్ అనేది నాట్ సూటబుల్. బీయింగ్ అనేది ఎప్పుడు వస్తుంది, ఒకవేళ ఇక్కడ V4 ఫామ్లో ఉంటే, మెయిన్ వర్బ్ అనేది V4లో ఉంటే మనం బీయింగ్ అనేది యాడ్ చేస్తాం. సో సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. కమింగ్ టు సెవెంత్ వన్, హీ గేవ్ హర్ ఎ లిస్ట్ ఆఫ్ సస్పెక్ట్స్. ఏమిచ్చారు ఇక్కడ, హీ గేవ్ హర్ సబ్జెక్ట్, గేవ్ V2, హర్ ఆబ్జెక్ట్, ఎ లిస్ట్ ఆఫ్ సస్పెక్ట్, ఇది ఆబ్జెక్ట్. ఇదేంటి, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇది,
రైట్, ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అయితే ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. సో మనం రెండు విధాలు రాయొచ్చు, బట్ ఆప్షన్స్లో ఏది ఇచ్చాడో అది మనం చూద్దాం. సో ఫస్ట్ షీ ఇచ్చాడు, అన్నిటిలో షీ ఇచ్చాడు అంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ తీసుకున్నాడు. షీ ఓకే. ఈజ్ ఇచ్చాడు, ఈజ్ అనేది నాట్ సూటబుల్, ఎందుకంటే ఇది V2లో ఉంది కాబట్టి ఏమవుతుంది, V2 అంటే వాజ్ రావాలి. షీకి ఏమొస్తుంది, సింగులర్ కాబట్టి వాజ్ ప్లస్ V3 రావాలి, ఆ తర్వాత బై. రైట్, సో షీ ఈజ్ గివెన్ అనేది రాంగ్. సెకండ్ వన్, షీ వాజ్ బీయింగ్ అన్నాడు, బీయింగ్ అనేది కూడా రాంగ్, ఎందుకంటే ఇక్కడ V4 వస్తే గివింగ్, హీ ఈజ్ గివింగ్ అని వస్తే అప్పుడు అది కరెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ బీయింగ్ V4 లేదు కాబట్టి బీయింగ్ అనేది రాంగ్. థర్డ్ వన్, షీ వాజ్ ఓకే, షీ వాజ్ గివెన్ V3 ఓకే, హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3. షీ వాజ్ గివెన్ ఎ లిస్ట్ ఆఫ్ సస్పెక్ట్స్ బై హిమ్, అంటే ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్గా మారింది. సో థర్డ్ వన్ వచ్చేసి ఇది కరెక్ట్ అవుతుంది. ఫోర్త్ వన్ ఏమి ఇచ్చాడు, హ్యాస్ బీన్ అన్నాడు, ఇది రాంగ్ అవుతుంది, ఎందుకంటే సింపుల్ పాస్ట్లో ఉన్నప్పుడు హ్యాస్ బీన్ అనేది యూజ్ చేయకూడదు. రైట్, కమింగ్ టు 8th one, when can we expect the new guidelines to be released? B, they dash after the approval of the committee. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, విల్ రిలీజెస్, విల్ బి రిలీజ్, విల్ హ్యాస్ రిలీజ్, విల్ హ్యావ్ బీయింగ్ రిలీజెస్. అంటే ఇది క్వశ్చన్ దేని రిలేటెడ్ అంటే సింపుల్ ఫ్యూచర్ రిలేటెడ్. ఇప్పటివరకు మనం సింపుల్ పాస్ట్ గురించి డిస్కస్ చేసాం, ఇందులో సింపుల్ ఫ్యూచర్ గురించి ఇచ్చాడు. సో వెన్ కెన్ వీ ఎక్స్పెక్ట్ అంటే మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏంటి, న్యూ గైడ్లైన్స్ టు బి రిలీజ్, న్యూ గైడ్లైన్స్ రిలీజ్ అవుతాయని. సో ఇక్కడ దే డాష్ ఆఫ్టర్ ద అప్రూవల్ ఆఫ్ ద కమిటీ అన్నాడు, అంటే విల్ రిలీజెస్ అనొచ్చా అంటే అనరాదు. విల్ రిలీజెస్ ఎందుకు అనరాదు అంటే V1 ప్లస్ ఎస్ అనేది ఓన్లీ సింపుల్ ప్రెజెంట్లోనే వాడాలి. సో సింపుల్ ఫ్యూచర్లో అలా రాదు, ఇది రాంగ్. కమింగ్ టు విల్ బి రిలీజ్డ్, రైట్, విల్ బి రిలీజ్డ్ అనేది కన్సిడర్ చేయొచ్చు, ఎలా అనేది మనం డిస్కస్ చేద్దాం. థర్డ్ వన్, విల్తో హ్యాజ్ అనేది రాదు. ఫోర్త్ వన్, విల్ హ్యావ్ బీయింగ్ అన్నాడు, బీయింగ్ అనేది రాంగ్. సో విల్ హ్యావ్ బీయింగ్ రిలీజ్ అనేది కూడా ఇన్కంప్లీట్. సో విల్ బి రిలీజ్ అనేది ఎలా వస్తుంది అంటే దే విల్ బి రిలీజ్డ్, విల్ తర్వాత బీ ఫామ్ ఇచ్చి ఇక్కడ మనకి V3 ఇవ్వడం జరిగింది. అంటే దాని అర్థం ఏంది, సింపుల్ ఫ్యూచర్లో ఉన్న రైట్ యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ అనేది ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు ఈ విధంగా మారుతుంది. యాక్చువల్గా దే విల్ బి రిలీజ్డ్ ఆఫ్టర్ ద అప్రూవల్ ఆఫ్ ద కమిటీ, రైట్, ఇది ప్యాసివ్ ఫామ్లో ఉంది, అందుకే ఈ ఆప్షన్ అనేది ఇలా ఇవ్వడం జరిగింది. అంటే ఇది సింపుల్ ఫ్యూచర్లో మనకి విల్ రిలీజ్ వస్తుంది, నార్మల్గా యాక్టివ్ వాయిస్లో ఉంటే విల్ రిలీజ్ వస్తుంది, బట్ ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి ఏమవుతుంది, అది విల్ బి రిలీజ్డ్గా మారుతుంది. సో సెకండ్ వన్ వచ్చేసి కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ. రైట్, కమింగ్ టు 9th one, షీ హ్యాడ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ బిఫోర్ ద డెడ్ లైన్. ఏమిచ్చాడు ఇక్కడ, సబ్జెక్ట్ హ్యాడ్ కంప్లీటెడ్ అంటే ఏంటి, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ V3. సో ఇక్కడ ఇచ్చాడు పాస్ట్ పర్ఫెక్ట్, సో దీన్ని ఇదంతా ఆబ్జెక్ట్ కిందకి వస్తుంది. సో షీ హ్యాడ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ బిఫోర్ ద డెడ్ లైన్ అన్నాడు. దీన్ని మనం ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలనుకున్నప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ద ప్రాజెక్ట్ ఏంటది, ద ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ మనం తీసుకోవాలి. ద ప్రాజెక్ట్ హ్యాడ్, రైట్, పాస్ట్లో అన్నిటికీ హ్యాడ్ వస్తుంది, బట్ హ్యాడ్తో ఏం రావాలి, బీన్ రావాలి, హ్యాడ్తో బీన్. ప్రెజెంట్ పర్ఫెక్ట్లో అయితే హ్యాస్ బీన్ వస్తుంది, రైటా, పాస్ట్లో అయితే హ్యాడ్ బీన్ రావాలి. ద ప్రాజెక్ట్ హ్యాడ్ బీన్ కంప్లీటెడ్ V3 బై రైటా హర్ బిఫోర్ ద డెడ్ లైన్. ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది, ద ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ అన్నాడు, ఇది రాంగ్. మనకు కావాల్సింది ఏంటి, హ్యాడ్ బీన్. సో ప్రాజెక్ట్ వాజ్ బీయింగ్, ఇది కూడా రాంగ్. సో ద ప్రాజెక్ట్ హ్యాడ్ బీన్ ఇక్కడ కరెక్ట్ ఇచ్చారు చూడండి, కంప్లీటెడ్ బై హర్ బిఫోర్ ద డెడ్ లైన్. థర్డ్ వన్ వచ్చేసి కరెక్ట్ వన్. ఫోర్త్ వన్లో హ్యాడ్ కంప్లీటెడ్ అంటే ఇక్కడ బీన్ అనేది మిస్ అయింది, రైట్, హ్యాడ్ బీన్ వస్తేనే అది కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే హ్యాడ్ ప్లస్ V3 ఉంటే అది పర్ఫెక్ట్లో ఉన్నట్టు, రైట్, హ్యాడ్ బీన్ ప్లస్ V3 ఉంటే అది పర్ఫెక్ట్ ఇదే ప్యాసివ్లో ఉన్నట్టు, రైట్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. హ్యాడ్ బీన్తో V3 వచ్చింది అంటే సెంటెన్స్ మనం కన్ఫ్యూజ్ కాకూడదు. నార్మల్గా ఏమవుతుంది, హ్యాస్ బీన్తో V4 వస్తుంది, హ్యాస్ ఆర్ హ్యావ్ బీన్తో మనం ఏం చేస్తాము, V4 రాస్తాం. హీ హ్యాస్ బీన్ ఈటింగ్, వాకింగ్, రైట్, ఈ విధంగా రాస్తాం, రైట్. మనం ఇక్కడ హ్యాస్ ఆర్ హ్యావ్ బీన్తో మనం V3 చూడగానే ఆ సెంటెన్స్ రాంగ్ అనుకుంటాం, అది రాంగ్ అవుతుంది. అంటే మనం యాక్చువల్గా ఆ సెంటెన్స్ అనేది ఏంటి, ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. రైట్, కమింగ్ టు 10th one, షీ మే నాట్ యాక్సెప్ట్ దిస్ ఐడియా. ఇక్కడ ఏంటి మోడల్, షీ మే నాట్, సబ్జెక్ట్ ప్లస్ మే అనేది ఏంటి మోడల్. మే మైట్, విల్ వుడ్, కెన్ కుడ్, షెల్ షుడ్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ మోడల్ వర్బ్స్ అంటాం.
సో దాంతో సెంటెన్స్ వచ్చినప్పుడు దాన్ని ప్యాసివ్ వాయిస్గా ఎలా మార్చాలి? షీ మే నాట్ యాక్సెప్ట్ దిస్ ఐడియా. నాట్ అంటే నెగిటివ్లో ఇచ్చాడు. సో దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లో మార్చినప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఏంటి? ఆబ్జెక్ట్ని తీసుకోవాలి. రైట్, దిస్ ఐడియా, రైట్, దిస్ ఐడియా మే నాట్ బీ. ఎస్, ఇది కరెక్ట్. మే నాట్ బీ యాక్సెప్టెడ్ బై హర్. ఫస్ట్ వన్ కరెక్ట్. సెకండ్ వన్, దిస్ ఐడియా మే నాట్ బీన్ అనేది రాంగ్. దిస్ ఐడియా మే హ్యావ్ నాట్, ఇది రాంగ్. ఫోర్త్ వన్, దిస్ ఐడియా మే బీయింగ్, ఇది కూడా రాంగ్. అంటే మోడల్ వర్బ్ వచ్చినప్పుడు కంపల్సరీగా దాని తర్వాత ఏం రావాలి? బీ ఫామ్ రావాలి. ఏం రావాలి? బీ ఫామ్. దిస్ ఐడియా మే నాట్ బీ యాక్సెప్టెడ్. బీ ఫామ్ తర్వాత ఏంటి? V3. దిస్ ఐడియా మే నాట్ బీ యాక్సెప్టెడ్ బై హర్. ఫస్ట్ వన్ వచ్చేసి కరెక్ట్ ఆప్షన్. కమింగ్ టు 11th క్వశ్చన్. పీపుల్ కెన్ జస్టిఫై సమ్ మిస్టేక్స్ ఇన్ సమ్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్. ఏమి ఇచ్చాడు మనకి? పీపుల్ సబ్జెక్ట్, కెన్తో మళ్ళీ మోడల్ వర్బ్ వచ్చింది. రైట్, కెన్ అనేది ఏంటి? మోడల్ వర్బ్. జస్టిఫై V1 ఇచ్చాడు. పీపుల్ కెన్ జస్టిఫై సమ్ మిస్టేక్స్ ఇన్ సమ్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్. రైట్, సో మనకి ఇక్కడ దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలనుకున్నప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఏమి ఇచ్చాడు? ఆప్షన్ సమ్ మిస్టేక్స్ తీసుకున్నాడు. రైట్, సమ్ మిస్టేక్స్ కెన్ హ్యావ్ బీన్ అని వచ్చా అంటే అని రాదు. సో కెన్ తర్వాత ఏం రావాలి? కెన్ బీ అని రావాలి. ఎందుకంటే కెన్ బీ ప్లస్ V3. గుర్తుపెట్టుకోండి, మోడల్ వర్బ్ వచ్చిందంటే మోడల్ వర్బ్ తర్వాత బీ ఫామ్ రావాలి. బీ ఫామ్ తర్వాత మెయిన్ వర్బ్ అనేది V3లో ఉండాలి. సో ఈ ఆర్డర్ అనేది మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తు ఉంటుంది. సమ్ మిస్టేక్స్ కుడ్ బి అని వచ్చా అని రాదు. రైట్, సమ్ మిస్టేక్స్ కెన్ బి. ఎస్, కెన్ బి. కెన్ తర్వాత ఏమొచ్చింది? బీ ఫామ్ వచ్చింది. ఆ తర్వాత జస్టిఫైడ్ V3. సో జస్టిఫైడ్ అంటే V2 V3 రెండు సేమే కాబట్టి సో మనం V3గా దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. మరి ఫోర్త్ కూడా చూద్దాం. సమ్ మిస్టేక్స్ కెన్ తర్వాత బి అనేది ఇక్కడ మిస్ అయింది. సో మిస్ అయింది కాబట్టి సెంటెన్స్ రాంగ్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? సెకండ్ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్. మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే మోడల్ వర్బ్ వచ్చినప్పుడు మోడల్ వర్బ్ తర్వాత బి ప్లస్ V3 రావాలి. కెన్ వచ్చిన కెన్ బి V3, మే వచ్చిన మే బి V3, సో మైట్ వచ్చిన మైట్ బి V3. ఆ విధంగా మనం గుర్తుంచుకోవాలి ఆ ఫార్ములా. కమింగ్ టు 12th వన్. దే మస్ట్ టెస్ట్ ద డివైస్ బిఫోర్ ఇట్ ఈస్ ప్యాక్డ్. సో దే ఏంటి? సబ్జెక్ట్. మస్ట్ ఏంటి? మోడల్ వర్బ్ ఇచ్చాడు. టెస్ట్ V1, మోడల్ ప్లస్ V1, ద డివైస్, రైట్, బిఫోర్ ఇట్ ఈస్ ప్యాక్డ్. మళ్ళీ ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అనేది రెండు విధాలుగా వచ్చింది. బిఫోర్ ఇట్ ఈస్ ప్యాక్డ్ అంటే ఇంకొక సెంటెన్స్ ఉంది ఇక్కడ. కమింగ్ టు ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఏం తీసుకున్నాం? ద డివైస్ని ఫస్ట్ తీసుకున్నాం. రైట్, ద డివైస్ మస్ట్ హ్యావ్. సో అలా ఫస్ట్ మనకి ఏం రావాలి? మస్ట్ తర్వాత బీ రావాలి. యాజ్ వి మనం డిస్కస్ చేసుకున్నట్టు బీ తర్వాత మళ్ళీ V3 రావాలి. మస్ట్ బీ టెస్టెడ్. ద డివైస్ మస్ట్ హ్యావ్ బీన్ అనొచ్చా అంటే అని రాదు. ద డివైస్ మస్ట్ టెస్టెడ్ అనొచ్చా అంటే అని రాదు. ద డివైస్ మస్ట్ బీ. ఎస్, ఇది కరెక్ట్ ఆప్షన్. మస్ట్ తర్వాత బీ తర్వాత V3. సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆప్షన్. ఫోర్త్ కూడా చూద్దాం. ద డివైస్ మస్ట్ హ్యాడ్, ఇది రాంగ్. సో ఏంటి? మోడల్ తర్వాత బీ ప్లస్ V3 ఉంటే ఆ సెంటెన్స్ అనేది కరెక్ట్. కమింగ్ టు 13th వన్. వన్ షుడ్ కీప్ వన్స్ ప్రామిసెస్. మళ్ళీ ఇక్కడ వన్ షుడ్ అనేది ఏంటి? మోడల్ వర్బ్. ఆ తర్వాత V1 ఇచ్చాడు. సో మనకు కావాల్సింది ఏంటి? షుడ్ తర్వాత బీ రావాలి. ఆ తర్వాత V3 రావాలి. బీ ప్లస్ V3 అంటే మోడల్ వర్బ్ ప్లస్ బీ ప్లస్ V3 రావాలి. సో ఆబ్జెక్ట్ ప్రామిసెస్. ఓకే, ప్రామిసెస్ షుడ్ బీ కెప్ట్ బై అనొచ్చా అంటే అని రాదు. మళ్ళీ కెప్ట్ బై వన్ ఆర్ సంథింగ్ అని యూజ్ చేయాలి, బట్ యూజ్ చేయలేదు. ఇది ఇండెఫినెట్ కాబట్టి నో ప్రాబ్లం, యూజ్ చేయకుండా నడుస్తుంది. సో ప్రామిసెస్ షుడ్ బి కెప్ట్. ఎస్, ఇది కరెక్ట్. అంటే వాగ్దానాలని అమలు చేయాలి అన్నట్టు దాని అర్థం. రైట్, ప్రామిసెస్ షుడ్ బి మోడల్ బి V3. సో కరెక్ట్ సెంటెన్స్. థర్డ్ వన్, వన్స్ ప్రామిసెస్ షుడ్ బీయింగ్ అన్నాడు. బీయింగ్ అంటే రాంగ్ అవుతుంది. వన్ షుడ్ బి కెప్ట్ బై ప్రామిసెస్, ఇది రాంగ్. ఎందుకంటే సబ్జెక్ట్ని మళ్ళీ సబ్జెక్ట్గా తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ వన్ ఏంటి? ప్రామిసెస్ షుడ్ బి కెప్ట్ బై. సో బై అన్నప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది వాడలేదు కాబట్టి సో ఇక్కడ సెంటెన్స్ అనేది రాంగ్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్. మనకి వన్ షుడ్ కీప్ వన్స్ ప్రామిసెస్ అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క ఏమంటారు ప్రామిసెస్ని అమలు చేయాలి, అంటే నిలబెట్టుకోవాలి అన్నాడు. దాన్ని మాట నిలబెట్టుకోవాలి. సో అది వన్ అనేది మనం తీసేసి ఏం చేశాడు ఇక్కడ? డైరెక్ట్ ప్రామిసెస్ షుడ్ బి కెప్ట్. రైట్, మనం చేసిన వాగ్దానాలని నిలబెట్టుకోవాలి అనే మీనింగ్ ఇచ్చాడు. సో ఇది కరెక్ట్ అవుతుంది. అంటే అది హిడెన్లో వచ్చేస్తుంది, అది అందరికీ అమలు అవుతుంది. సో కమింగ్ టు ఇంపరేటివ్ సెంటెన్సెస్.
సో ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఈ విధంగా మార్చాలి. లెట్స్ వాచ్ ఎ మూవీ, ఏమిచ్చాడు ఇక్కడ, లెట్స్ వాచ్ ఏ మూవీ. సో మనకి ఇక్కడ సబ్జెక్ట్ అనేది లేదు కాబట్టి డైరెక్ట్ మనకి లెట్స్తో స్టార్ట్ అయింది. లెట్స్ వాచ్ ఏ మూవీ. సో V1 ఆబ్జెక్ట్. సో మనకి నార్మల్ ఏం కావాలి, ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ రావాలి. సో ఫస్ట్ దాన్ని ఏం చేయాలి మనం, లెట్ వచ్చినప్పుడు లెట్తోనే స్టార్ట్ చేయాలి. లెట్, ఆ తర్వాత ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చాలి. లెట్ ఏ మూవీ వాచ్. వాచ్ ముందర ఏం రావాలి, బీ ఫామ్, మళ్ళీ B ప్లస్ V3 రైట్. బై ప్లస్ ఇక్కడ అజ్ ఏదైతే ఉందో రైట్, దానికి మళ్ళీ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ రాయాలి. లెట్ ఏ మూవీ బీ వాచ్డ్ బై దెమ్ అనొచ్చా అంటే రాంగ్. సో ఎందుకంటే దెమ్ అనేది రాంగ్. దెమ్ అనే అంటే మళ్ళీ అది వారికి అవుతుంది. లెట్ అజ్ అంటే మనము అన్నాం కాబట్టి సో మనము అనే రిలేటెడే రావాలి. లెట్ ఏ మూవీ బీ, ఎస్ లెట్ తర్వాత ఏ మూవీ ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్గా మారింది. సో బీ ఫామ్ తీసుకున్నాం. మళ్ళీ వాచ్డ్ ఏంటిది V3 బై ప్రిపోజిషన్ అజ్. సో అజ్ అనేది మళ్ళీ తీసుకున్నాం ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్గా. ఇది కరెక్ట్ అవుతుంది. బట్ స్టిల్ మిగతాయి కూడా చూద్దాం. లెట్స్ అన్నాడు, మళ్ళీ లెట్స్ అనేది రాంగ్. సో లెట్స్ అంటే ఓన్లీ లెట్ మాత్రమే తీసుకోవాలి ఇక్కడ. ఫోర్త్ వన్ లెట్ బీ ఏ మూవీ, ఇది రాంగ్. లెట్ తర్వాత ఏం రావాలి, ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్గా మారాలి. బట్ ఇక్కడ బీ ఇచ్చాడు, అది రాంగ్ అవుతుంది. సో సెకండ్ వన్ వచ్చేసి కరెక్ట్ ఆప్షన్. లెట్ ఏ మూవీ బీ వాచ్డ్ బై అజ్. సో ఇంతకుముందు సెంటెన్స్లో కూడా మోడల్ వర్బ్ వచ్చినప్పుడు దాని ముందర ఏం రావాలి, బీ ఫామ్ రావాలి. సో లెట్తో ఇంపరేటివ్ సెంటెన్స్ స్టార్ట్ అయినా కూడా దాని ముందర ఏం రావాలి, బీ రావాలి. సో బీ తర్వాత మళ్ళీ V3 కంపల్సరీ. కమింగ్ టు 15th వన్, లెట్ ద డస్ట్బిన్ డాష్ అవే ఫ్రమ్ ద ఈటబుల్స్. లెట్ ద డస్ట్బిన్ డాష్ అవే ఫ్రమ్ ద ఈటబుల్స్ అన్నాడు. బీ కెప్ట్, ఈజ్ కెప్ట్, బీన్ కెప్ట్, బీయింగ్ కెప్ట్. సో మనం ఇప్పుడే డిస్కస్ చేసాం. లెట్తో వచ్చినప్పుడు ఏం రావాలనుకున్నాం, B ప్లస్ V3 రావాలనుకున్నాం. సో ఇంపరేటివ్ సెంటెన్స్లో B ప్లస్ V3 ఎక్కడ ఉంది, B ప్లస్ V3 ఫస్ట్ వన్ వచ్చేసి కరెక్ట్ వన్. లెట్ ద డస్ట్బిన్ బీ కెప్ట్ అవే ఫ్రమ్ ద ఈటబుల్స్. సో ఫస్ట్ వన్ కరెక్ట్. 16th, లెట్ ద మూవీ బీ వాచ్డ్ బై ద స్టూడెంట్స్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, ఇది ప్యాసివ్ వైజ్లో ఇచ్చాడు. B వచ్చింది ఆల్రెడీ, B వచ్చి V3 వచ్చింది అంటే దాని అర్థమైంది బై కూడా ఇచ్చాడు అంటే ఈ సెంటెన్స్ ప్యాసివ్ వైజ్లో ఉన్నట్టు. సో ప్యాసివ్ వైజ్లో ఉన్న స్టూడెంట్ని మనం యాక్టివ్ వైజ్లోకి మార్చాలి. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ మనకి ద స్టూడెంట్స్ అనేది సబ్జెక్ట్గా మారుతుంది రైట్. లెట్ ద స్టూడెంట్స్ రైట్, లెట్ అనేది కామన్. లెట్ ద స్టూడెంట్స్ రైట్ హ్యావ్ వాచ్ ద మూవీ అనొచ్చా అంటే అనరాదు రైట్. సో మనకి లెట్ వచ్చినప్పుడు ఏం రావాలి, నార్మల్గా V1 రావాలి. చూడండి ఇక్కడ లెట్ వచ్చినప్పుడు ఏమొచ్చింది, ఇక్కడ ఓన్లీ V1 వచ్చింది. సో ఇక్కడ ఏమొచ్చింది రైట్, ఇది ప్యాసివ్ వైజ్లో ఉంది. బట్ యాక్టివ్ వైజ్లో రావాలన్నప్పుడు ఏం రావాలి, నార్మల్గా ఓన్లీ లెట్తో V1 మాత్రమే ఉండాలి సబ్జెక్ట్ తర్వాత రైట్. లెట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. లెట్ ద స్టూడెంట్స్ బీ వాచింగ్, ఇది రాంగ్. లెట్ ద స్టూడెంట్స్ వాచ్డ్ ద మూవీ, ఇది కూడా రాంగ్ ఎందుకంటే V2 ఇచ్చారు. లెట్ ద స్టూడెంట్స్ వాచ్ ద మూవీ, ఎస్ ఇది కరెక్ట్ ఎందుకంటే V1 ఇవ్వడం జరిగింది ఇక్కడ. లెట్ ద స్టూడెంట్స్ వాచ్ ద మూవీ. సో కరెక్ట్ సెంటెన్స్. సో లెట్ ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్గా మారింది. వాచ్ అంటే V1 వచ్చింది కంపల్సరీ. ద మూవీ సో సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్గా మారింది. సో ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆప్షన్. అంటే లెట్ వచ్చినప్పుడు యాక్టివ్ వాయిస్లో లెట్తో ఏం రావాలి, లెట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఉండాలి రైట్. ప్యాసివ్ వాయిస్లో మళ్ళీ లెట్ తర్వాత ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్గా మారుతుంది రైట్. ఆ తర్వాత B రావాలి ప్లస్ V3 రావాలి. ఈ ఆప్షన్ మనం అంటే ఈ రూల్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఈ రూల్ గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. కమింగ్ టు 17th క్వశ్చన్, మై ఫాదర్ ప్రెజెంటెడ్ మీ ఏ గిఫ్ట్. సో మై ఫాదర్ అనే సబ్జెక్ట్, ప్రెజెంటెడ్ V2 మీ ఏ గిఫ్ట్. మళ్ళీ ఇక్కడ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇచ్చాడు రైట్. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం, మీ అనేది ఫస్ట్ వచ్చింది రైట్. ఐ తీసుకున్నాడు ఇక్కడ. సో ఏ ఆబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు, డైరెక్ట్ ఆబ్జెక్ట్ కూడా తీసుకోవచ్చు. అంటే దీన్ని మనం రెండు విధాలు రాయొచ్చు రైట్. దేన్ని తీసుకొని రాసినా ఓకే. ఐ వాజ్ ఓకే ప్రెజెంటెడ్ ఏ గిఫ్ట్ బై మై ఫాదర్. ఎస్ ఐ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్గా మారింది. వాజ్ ఎందుకంటే ఇది సింపుల్ పాస్ట్ ఇచ్చాడు. సింపుల్ పాస్ట్లో ఏమవుతుంది, వాజ్ ఆర్ వర్ ప్లస్ V3 రావాలి. సో ఐ వాజ్ ప్రెజెంటెడ్ V3 ఏ గిఫ్ట్ ఓకే డైరెక్ట్ ఆబ్జెక్ట్. బై అనే ప్రిపోజిషన్ మళ్ళీ సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్గా మారింది. సో ఫస్ట్ వన్ వచ్చేసి కరెక్ట్ ఆప్షన్. బట్ స్టిల్ మిగతా కూడా చూద్దాం.
ఏ గిఫ్ట్, ఇది ఫస్ట్ తీసుకున్నాడు డైరెక్ట్ ఆబ్జెక్ట్. బట్ ఇక్కడ ఈజ్ వాడాడు, ఎందుకంటే ప్రెజెంటెడ్ అనేది V2 కాబట్టి సింపుల్ పాస్ట్ కాబట్టి సింపుల్ పాస్ట్లోనే రావాలి, వాజ్ రావాలి, బట్ ఇది రాంగ్. థర్డ్ వన్, మై ఫాదర్ వాజ్, మళ్ళీ సబ్జెక్ట్ని సబ్జెక్ట్గా తీసుకున్నారు, అది రాంగ్ అవుతుంది. అంటే యాక్టివ్లో డూయర్ ఆఫ్ ద యాక్షన్, కర్త ఎవరైతే ఉన్నారో దానిపైన స్ట్రెచ్ చేస్తాం. బట్ ప్యాసివ్ వాయిస్లో మాత్రం ఏంటి, చేసిన పని పైన ఎక్కువ స్ట్రెచ్ చేయాలి. బట్ ఇక్కడ మై ఫాదర్ సబ్జెక్ట్ని తీసుకోకూడదు. ఫోర్త్ వన్, ఐ ఆమ్ ప్రెజెంట్, ఇది మళ్ళీ ప్రెజెంట్లో ఇచ్చాడు, రాంగ్. కమింగ్ టు 18th వన్, యువర్ డిసిప్లిన్డ్ హార్డ్ వర్క్ విల్ బి రివార్డెడ్ బై ద కంపెనీ. సో ఈ సెంటెన్స్ని ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది అడుగుతున్నాడు. యువర్ డిసిప్లిన్డ్ అంటే ఏంటి, రైట్, అంటే కష్టపడే తత్వం ఏదైతే ఉందో, అంటే నువ్వు కష్టపడి పని చేసేది అయితే ఉందో ఆ పనికి ఏమవుతుందట, విల్ బి రివార్డెడ్. సో ఇక్కడ చూడండి, విల్ మళ్ళీ బీ రివార్డెడ్, అంటే బీతో V3 వచ్చిందంటే దాని అర్థం ఏంటి, ఇది ఆల్రెడీ ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టు. ఈ సెంటెన్స్ అనేది విల్ బీ రివార్డెడ్ అంటే ప్యాసివ్ వాయిస్లో ఉంది. సో దీన్ని మనం ఏం చేయాలి, సింపుల్ ఫ్యూచర్లోకి మార్చాలి, రైట్. ఇది సెంటెన్స్ సింపుల్ ఫ్యూచర్ సెంటెన్స్ని, యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చడం జరిగింది. సో దీన్ని మనం యాక్టివ్ వాయిస్లోకి మార్చాలంటే ఏం చేయాలి, సింపుల్ ఫ్యూచర్లో రాయాలి. సో ఫస్ట్ ద కంపెనీ, మళ్ళీ ఇక్కడ బై కూడా ఇచ్చాడు మనకి హింట్, బై వచ్చింది అంటే అది ప్యాసివ్ వాయిస్. సో మనం యాక్టివ్ వాయిస్లో మార్చాలంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా తీసుకోవాలి, ద కంపెనీ. ఓకే, ద కంపెనీ విల్ బీ రివార్డెడ్ అన్నాడు, మళ్ళీ రాంగ్ ఇది. సో ఆల్రెడీ విల్ బీ వచ్చింది అంటే అది విల్ బీ అనేది తీసేయాలి, రైట్. నెక్స్ట్ ద కంపెనీ విల్ రివార్డ్, ఎస్ ఇది కరెక్ట్ అవుతుంది. సింపుల్ ఫ్యూచర్ సబ్జెక్ట్ విల్ V1. సో ఇలా విల్ V1 అనేది ఏమవుతుంది, ప్యాసివ్ వాయిస్లో విల్ బీ రివార్డెడ్ అవుతుంది. ద కంపెనీ విల్ రివార్డ్, సో యువర్ డిసిప్లిన్డ్ హార్డ్ వర్క్, ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఆబ్జెక్ట్గా మారింది, రైట్. కమింగ్ టు థర్డ్ వన్, ద కంపెనీ విల్ బీ రివార్డింగ్, ఇది రాంగ్. ద కంపెనీ విల్ బీ అనేది మళ్ళీ రాంగ్, బీ అనేది రాకూడదు ఇందులో, ఓన్లీ ప్యాసివ్ వాయిస్లోనే బీ ఫామ్ అనేది రావాలి. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 19, ద రాబర్ హ్యాస్ బీన్ అరెస్టెడ్. ఏమిచ్చాడు మనకి ఇక్కడ, సెంటెన్స్ అనేది సబ్జెక్ట్ హ్యాస్ బీన్ అరెస్టెడ్. సో యాక్చువల్గా హ్యాస్ బీన్తో ఏమొచ్చింది మనకి, V3 వచ్చింది. సో సెంటెన్స్ అనేది మనకి యాక్టివ్లో ఉందా ప్యాసివ్లో ఉందా మనం ఫస్ట్ అది మనం తెలుసుకోవాలి. సో నార్మల్గా మనం ఏమవుతుంది, హ్యాస్ బీన్తో V4 వస్తుంది. మనం ఐ హ్యావ్ బీన్ రైటింగ్, యూ హ్యావ్ బీన్ వాచింగ్, రైట్. అంటే ఇప్పుడు మనకి హ్యావ్ బీన్ కానీ హీ హ్యాస్ బీన్ లిసనింగ్ అంటే V4 వస్తుంది. సో V4 వచ్చింది అంటే అది యాక్టివ్ వాయిస్లో ఉన్నట్టు. హ్యాజ్ ఆర్ హ్యావ్ బీన్తో V3 వచ్చింది అంటే ఆ సెంటెన్స్ అనేది ఎందులో ఉన్నట్టు, ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టు. సో ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, యాక్టివ్ వాయిస్లోకి మార్చాలి. సో యాక్టివ్ వాయిస్లోకి మార్చాలి అంటే, సో ఇందులో మనకి ఫస్ట్ సెంటెన్స్ ఏంటి, ద రాబర్ హ్యాస్ బీన్ అరెస్టెడ్, దొంగ దొరకబడ్డాడు. సో దొంగ దొరకబడ్డాడు అంటే ఎవరి ద్వారా దొరకబడ్డాడు అంటే ఎవరు దొరకబడతారు, పోలీస్. సో అందువల్ల అందులో హిడెన్లో ఉన్న నౌన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ తీసుకున్నాం, ఆబ్జెక్ట్ని ద పోలీస్ తీసుకున్నాం. ఓకే, సో ద పోలీస్ తర్వాత ఏం రావాలి, హ్యాస్ బీన్. హ్యాస్ బీన్ అంటే ఏంటి, సో మనకి హ్యాస్ బీన్ అనేది ఎప్పుడు వస్తుంది, సెంటెన్స్ ఒకవేళ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంటే దాన్ని ప్యాసివ్ ఫామ్లోకి మార్చినప్పుడు హ్యాస్ ప్లస్ V3 ఉండి, హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ఉండి, రైట్, దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు ఆ హ్యాస్ ఆర్ హ్యావ్తో ఏమొస్తుంది, బీన్ యాడ్ చేసి మళ్ళీ V3 వస్తుంది. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు మళ్ళీ ద పోలీస్ తర్వాత హ్యాస్ కానీ హ్యావ్ కానీ తీసుకోవాలి. పోలీస్ అనేది సింగులరా ప్లూరలా, సో పోలీస్ అనేది ప్లూరల్. సో ప్లూరల్ వచ్చినప్పుడు ఏం రావాలి, హ్యావ్ రావాలి. సో ద పోలీస్ అరెస్టెడ్ అన్నాడు, ఇది రాంగ్. పోలీస్ హ్యాస్ బీన్ అన్నాడు, ఇది రాంగ్. ద పోలీస్ హ్యావ్, ఓకే కరెక్ట్. పోలీస్ సబ్జెక్ట్తో ఆబ్జెక్ట్తో మనకి ప్లూరల్ కాబట్టి హ్యావ్ తీసుకున్నాం. సో ఆ తర్వాత ఏం రావాలి, V3 అరెస్టెడ్, ఓకే. సో సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్గా మారింది, ఇది కరెక్ట్ ఆప్షన్. సో ఈ విధంగా ఉన్న యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు ఈ విధంగా మారుతుంది. సో ద పోలీస్ అనేది ఏంటి, హిడెన్, అంటే మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఇట్ మీన్స్ ఇట్ విల్ బి అండర్స్టూడ్, రైట్. ఆ విధంగా మనం పోలీస్ని తీసేసాం. నార్మల్గా దొంగ దొరికాడు అంటే పోలీస్ ద్వారా దొరికాడు అన్నట్టు దాని అర్థం. కమింగ్ టు 20th, ద కన్విక్ట్ వాజ్ సెంటెన్స్ టు ఇంప్రిజన్మెంట్ బై ద హైకోర్ట్. సో ద కన్విక్ట్ ఏంటి, నేరస్తుడు ఏంటట, సెంటెన్స్ టు ఇంప్రిజన్మెంట్ బై ద హైకోర్ట్, అంటే హైకోర్టు ద్వారా అతనికి శిక్ష పడింది అన్నట్టు. సో మళ్ళీ ఈ సెంటెన్స్ మనం అర్థం చేసుకోవాలి. కన్విక్ట్ అనేది సబ్జెక్ట్, వాజ్ ఇచ్చాడు, మళ్ళీ సెంటెన్స్ అన్నాడు. నార్మల్గా సెంటెన్స్ ఏమవుతుంది, ఒకవేళ సింపుల్ పాస్ట్లో ఉంటే, ఒక యాక్టివ్ వాయిస్లో ఉంటే, ఏముంటుంది, ద కన్విక్ట్ సెంటెన్స్లో అంటాం. అంటే వాజ్ అనేది మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వాజ్ ఆర్ వర్ వచ్చినప్పుడు V4 వస్తుంది. హీ వాజ్ గోయింగ్ అంటాం, హీ వాజ్ గోయింగ్ అంటే V4 లేదు, ఇక్కడ ఏముంది V3 ఇచ్చాడు.
సో V3 ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంది, అది ప్యాసివ్లో ఉన్నట్టు. వాజ్ ఆర్ వర్తో V3 ఉంటే ప్యాసివ్లో ఉన్నట్టు. దీన్ని మనం మళ్ళీ యాక్టివ్లోకి మార్చాలి. సో యాక్టివ్లోకి మార్చాలంటే ఏం తీసుకుందాం. సో మళ్ళీ ఇక్కడ మనకి ఇంకొక హింట్ కూడా ఉంది, బై ఇచ్చాడు. ఓన్లీ ప్యాసివ్ వైజ్లోనే మనం బై అనే ప్రిపోజిషన్ యాడ్ చేస్తాం, రైట్. సో దీన్ని యాక్టివ్ వైజ్లోకి మార్చినప్పుడు ద హైకోర్ట్, ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో సబ్జెక్ట్గా మారింది. ద హైకోర్ట్ సెంటెన్స్డ్ ద కన్విక్ట్ టు ఇంప్రిజన్మెంట్, రైట్. ద హైకోర్ట్ సెంటెన్స్డ్ V2 సబ్జెక్ట్, రైట్. ఆబ్జెక్ట్ అనే సబ్జెక్ట్గా మారింది. V2 ద కన్విక్ట్ టు ఇంప్రిజన్మెంట్. ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. బట్ స్టిల్ మిగతా కూడా చూద్దాం. ద హైకోర్ట్ వాజ్ సెంటెన్స్డ్ అన్నాడు. వాజ్ సెంటెన్స్డ్ అంటే మళ్ళీ ఇది ప్యాసివ్ అవుతుంది, మనం యాక్టివ్లోకి మార్చాలి. ద హైకోర్ట్ హ్యాస్ బీన్ అనేది రాదు, ఎందుకంటే సెంటెన్స్ అనేది సింపుల్ పాస్ట్లో ఉంది. సింపుల్ పాస్ట్లో మనకి హ్యాస్ బీన్ రాదు, డైరెక్ట్ V2 రావాలి. హ్యాడ్ బీన్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. సో సింపుల్ పాస్ట్లో మనకి ఏది కరెక్ట్ సెంటెన్స్, సబ్జెక్ట్ V2 సెంటెన్స్ V2, రైట్. ఆబ్జెక్ట్, ఇదంతా ఆబ్జెక్ట్ కిందకి వస్తుంది. దీన్ని మనం ప్యాసివ్లోకి మార్చినప్పుడు ఈ విధంగా మారుతుంది. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 21. ఐ వాజ్ ఆస్క్డ్ టు గో అండ్ సిట్ ఇన్ ద లాస్ట్ బెంచ్. మళ్ళీ చూడండి, సెంటెన్స్ ఏమి ఇచ్చాడు, సబ్జెక్ట్ వాజ్ ఇచ్చి మళ్ళీ V3 ఇచ్చాడు. సో వాజ్ V3 ఇచ్చాడు అంటే ఏంటి, సెంటెన్స్ అనేది ప్యాసివ్లో ఉంది. లేదా ఇది యాక్టివ్లో ఉంటే ఏమవుతుంది, ఐ ఆస్క్డ్ టు గో అంట. సో ప్యాసివ్లో ఉంది కాబట్టి వాజ్ యాడ్ చేసి ఆ తర్వాత V3 ఇవ్వడం జరిగింది. సో అది ఎందులో జరుగుతుంది, సెంటెన్స్ అనేది సింపుల్ పాస్ట్లో ఉంటే ఆ యాక్టివ్ వాజ్ సింపుల్ పాస్ట్లో ఉన్న యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు ఈ విధంగా మారుతుంది. అంటే దీన్ని మనం యాక్టివ్ వాయిస్లోకి మార్చాలంటే ఏం తీసుకోవాలి చూద్దాం. సో మై టీచర్, ఎవరు ఇక్కడ లాస్ట్ బెంచ్లో ఎవరు కూర్చోమంటారు, టీచర్ చెప్తారు క్లాస్ రూమ్లో, రైట్. సో టీచర్ అనేది అండర్స్టూడ్ అంటే అర్థం చేసుకుంటాం కాబట్టి అది హిడెన్లో ఉంది. సో ఇప్పుడు మనం యాక్టివ్లోకి మార్చినప్పుడు అది తీసుకోవడం జరిగింది. మై టీచర్ ఆస్క్స్ అనొచ్చా అంటే అని రాదు, ఎందుకంటే అది పాస్ట్లో ఉంది. ఇది V1 + S అనేది ఎందులో వస్తుంది, సింపుల్ ప్రెజెంట్లో వస్తుంది. సో మై టీచర్ ఆస్క్డ్ మీ, ఓకే. మై టీచర్ ఆస్క్డ్ మీ టు గో అండ్ శాట్ అన్నాడు. శాట్ అంటే ఇది రాంగ్ అవుతుంది, రైటా. సో సిట్ రావాలి. సో మై టీచర్ ఆస్క్డ్ మీ టు గో అండ్ సిట్ ఇన్ ద లాస్ట్ బెంచ్, ఇది కరెక్ట్ అవుతుంది. మై టీచర్ ఆస్క్డ్, సో సబ్జెక్ట్ V2 సింపుల్ పాస్ట్లో ఉంది. ఈ సింపుల్ పాస్ట్లో ఉన్నది ఇందులో మార్చినప్పుడు వాజ్ + V3 వస్తుంది, రైట్. ఫోర్త్ వన్ ఏంటి, ఆస్క్ మీ అన్నాడు, V1 రాంగ్. కమింగ్ టు 22. సో యువర్ డిసిప్లిన్డ్ హార్డ్ వర్క్ విల్ బి రివార్డెడ్ బై ద కంపెనీ. సో ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, డబుల్ వచ్చింది. కమింగ్ టు 23. యువర్ కండక్ట్ సర్ప్రైజెస్ మీ, రైట్. అంటే నీ యొక్క ప్రవర్తన ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. యువర్ కండక్ట్ సర్ప్రైజెస్ అంటే V1 + S ఇచ్చాడు. సో V1 + S అంటే ఏంటి, సింపుల్ ప్రెజెంట్లో ఉంది. సో సింపుల్ ప్రెజెంట్లో ఉన్న సెంటెన్స్ సబ్జెక్ట్ + V1 S అంటే ఇది యాక్టివ్ వాయిస్లో ఉన్నట్టు దీని అర్థం. ఈ సెంటెన్స్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు ఏమవుతుంది, ఐ వాజ్ అనొచ్చా అంటే అని రాదు. వాజ్ ఎప్పుడు వచ్చు, సింపుల్ పాస్ట్లో ఉంటే ఐ వాజ్ వస్తుంది. సో సెకండ్ వన్, ఐ హ్యావ్ బీన్ అనొచ్చా అంటే అని రాదు, రైట్. అది ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంటే హ్యావ్ బీన్ వస్తుంది. థర్డ్ వన్, ఐ ఆమ్ బీయింగ్ అనొచ్చా అంటే అని రాదు. బీయింగ్ అనేది ఎప్పుడు వస్తుంది, ఇక్కడ V4 ఉంటే వస్తుంది. సో ఫోర్త్ వన్, ఐ ఆమ్ సర్ప్రైజ్డ్ బై యువర్ కండక్ట్, ఇది కరెక్ట్ అవుతుంది. సింపుల్ ప్రెజెంట్లో ఐ తర్వాత యామ్, సర్ప్రైజ్ యామ్ + V3, రైట్. సింపుల్ ప్రెజెంట్లో ఏమవుతుంది నార్మల్గా, యామ్, ఈజ్, ఆర్ + V3 రావాలి. సో ఇక్కడ ఐ ఉంది కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి ఐ వచ్చింది. సో ఐకి సూటబుల్ హెల్పింగ్ వర్బ్ యామ్ వస్తుంది. ఆ తర్వాత V3. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. సో కమింగ్ టు 24. ఐడెంటిఫై ద కరెక్ట్ ప్యాసివ్ సెంటెన్స్. అంటే ఇక్కడ మనకి ప్యాసివ్ వాయిస్లో సెంటెన్స్ ఏది కరెక్ట్గా ఉందో చూడమంటున్నాడు, అంటే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ వన్, హీ విల్ రైట్ ఎ లెటర్. హీ విల్ రైట్ ఎ లెటర్ అంటే ఏంటి, సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ + V1. సో V1 అనేది ప్యాసివ్లో రాదు. ఏం రావాలి యాక్చువల్గా, ప్యాసివ్లో కంపల్సరీ మనకి V3 ఉండాలి. సో ఇక్కడ V1 ఉంది అంటే అది యాక్టివ్ వాయిస్ సెంటెన్స్. సెకండ్ వన్, ఐ గివ్ యూ, మళ్ళీ ఇక్కడ V1 వచ్చింది. సో V1 ఉంది అంటే అదేంటి, రైట్, యాక్టివ్ వాయిస్. థర్డ్ వన్, లెట్ మీ నాట్ బీ మిస్టేకెన్. ఎస్, ఇది కరెక్ట్. సో లెట్తో ఏమొచ్చింది, లెట్ మీ నాట్ బీ మిస్టేకెన్, V3. సో ఇంతకుముందే డిస్కస్ చేసాం, లెట్తో తర్వాత సబ్జెక్ట్ + B + V3 వస్తే అదేంటి, ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్. థర్డ్ వన్ కరెక్ట్ వన్. ఫోర్త్ వన్ కూడా చూద్దాం. ద బుక్ హ్యాడ్ గివెన్ అన్నాడు. హ్యాడ్ గివెన్ అనేది రాంగ్. సో హ్యాడ్
గివెన్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. అదే ప్యాసివ్లో ఏం రావాలి, హ్యాడ్ బీన్ గివెన్ ఉండాలి. హ్యాడ్ బీన్ గివెన్ ఉంటే అది కరెక్ట్ అవుతుండే. సో బీన్ అనేది లేదు కాబట్టి ఫోర్త్ వన్ రాంగ్. థర్డ్ ఈజ్ ద కరెక్ట్ ప్యాసివ్ సెంటెన్స్. కమింగ్ టు 25, ఐడెంటిఫై ద కరెక్ట్ ప్యాసివ్ సెంటెన్స్. మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఇచ్చాడు. లార్జ్ నెంబర్స్ ఆఫ్ పీపుల్ ఈజ్ కిల్డ్ ఆన్ ద రోడ్స్. సో ఏమన్నాడు ఇక్కడ, లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఈజ్ కిల్డ్. సో ఈజ్ వస్తుందా అంటే రాదు, ఎందుకంటే పీపుల్ అనేది ప్లూరల్ కాబట్టి ఈజ్ అనేది రాంగ్. రైట్. కమింగ్ టు సెకండ్ వన్, ద వాల్ మెజర్డ్ బై ద డెకరేటర్. ఎస్, ద వాల్ ఏంటి సింగులర్, మెజర్డ్ బై ద డెకరేటర్ అన్నాడు. సో ఈ విధంగా అనొచ్చా, బట్ ఇక్కడ మెజర్డ్ V3 వచ్చినప్పుడు రైట్ దాని ముందర ఏం రావాలి, వాజ్ రావాలి, వాజ్ ఆర్ వర్ రావాలి. బట్ ఇక్కడ ఉందా అంటే ఇది లేదు. ద వాల్ వాజ్ మెజర్డ్ అంటే కరెక్ట్ అవుతుండే, బట్ ఇక్కడ వాజ్ ఇవ్వలేదు కాబట్టి సో రాంగ్. థర్డ్ వన్, ఏ లాట్ ఆఫ్ మనీ ఈజ్ గివెన్ టు హెల్ప్ ద హంగ్రీ. ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. ఏ లాట్ ఆఫ్ మనీ, మనీ అనేది ఏంటి అన్కౌంటబుల్ నౌన్. రైట్. సో అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి దాన్ని సింగులర్గానే ట్రీట్ చేస్తాం. సో అది వచ్చినప్పుడు ఏమొచ్చింది, సింగులర్ అంటే ఈజ్ వచ్చింది. ఏ లాట్ ఆఫ్ మనీ ఈజ్ గివెన్ V3. రైట్. లాట్ ఆఫ్ మనీ ఈజ్ గివెన్ టు హెల్ప్ ద హంగ్రీ, ఇది కరెక్ట్ అవుతుంది. అంటే ఈజ్ ప్లస్ V3 వచ్చింది అంటే ఇది ప్యాసివ్ వైజ్లో ఉన్నట్టు. కమింగ్ టు ఫోర్త్ వన్, స్టాంప్స్ విల్ బాట్. విల్ బాట్ అనొచ్చా అంటే అని రాదు, విల్ బీ బాట్ రావాలి. సో బీ మిస్ అయింది కాబట్టి ఇది రాంగ్. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. ఎర్రర్ ఐడెంటిఫికేషన్ అంటే ఇందులో ఎక్కడ మిస్టేక్ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. ద విలేజెస్ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ ద చెక్ డ్యామ్ అంటే ప్యాసివ్ వైజ్లో సెంటెన్స్ అనేది ప్యాసివ్ వైజ్లో ఉండాలి అంటే ఎర్రర్ ఎక్కడ ఉంది, రైటా. సో ద విలేజెస్ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ ద చెక్ డ్యామ్ అన్నాడు. సో హ్యావ్ బీన్ కన్స్ట్రక్టెడ్, హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్, హ్యావ్ బీన్ కన్స్ట్రక్టెడ్, హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్. సో ద విలేజెస్ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ అంటే ఏమవుతుంది, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉన్నట్టు, అంటే ఇది యాక్టివ్ వైజ్లో ఉంది. హ్యావ్ ప్లస్ V3 ఉంటే ఏంటి, ఇది యాక్టివ్ వైజ్లో ఉన్నట్టు. సో ప్యాసివ్ వైజ్లో రావాలి అంటే ఏం చేయాలి, హ్యావ్ తర్వాత బీన్ రావాలి. హ్యావ్ తర్వాత ఏం రావాలి, బీన్. ద విలేజెస్ హ్యావ్ బీన్ కన్స్ట్రక్టెడ్ ద చెక్ డ్యామ్. సో హ్యావ్ బీన్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. సో హ్యావ్ బీన్ ఇది కూడా వచ్చింది, అంటే ఇది రెండు కూడా కరెక్టే, రైటా. సో ఇవి రెండు రాంగ్. యాక్చువల్గా ఇక్కడ ఏదన్నా ఒకటి క్యాపిటల్లో ఉండాలి, ఒకటి స్మాల్లో ఉండాలి. బట్ సో ఇక్కడ రెండు స్మాల్లో ఉన్నాయి కాబట్టి రెండు ఆప్షన్స్ కూడా కరెక్టే. హ్యావ్ బీన్ తర్వాత V3 వస్తే అది కరెక్ట్ అవుతుంది, రైట్. కమింగ్ టు 27, రీడ్ ద స్టేట్మెంట్స్ A and B అండ్ చూస్ ద రైట్ ఆప్షన్. సో ఇక్కడ రెండు స్టేట్మెంట్లు ఇచ్చాడు. A, మెనీ స్టోరీస్ హ్యాస్ బీన్ రిటెన్ బై సుధామూర్తి. B, సుధామూర్తి హ్యాస్ రిటెన్ మెనీ స్టోరీస్. సో ఇందులో ఏది అంటే ఏ రెండు ప్యాసివ్ వైజ్లో ఉన్నాయో మనం చూడాలి, రైట్. కరెక్ట్ ఆప్షన్ మెనీ స్టోరీస్ హ్యాస్ బీన్ రిటెన్ బై సుధామూర్తి అన్నాడు. మెనీ స్టోరీస్ ఓకే, హ్యాస్ బీన్ ఓకే. స్టోరీస్ అనేది ఏంటి, రైటా, ప్లూరల్. సో మెనీ స్టోరీస్కి ఏం రావాలి ఇక్కడ, ప్లూరల్ కాబట్టి హ్యావ్ బీన్ రావాలి, రైట్. మెనీ స్టోరీస్ హ్యావ్ బీన్ అంటే కరెక్ట్ ఉంటుంది, బట్ హ్యాస్ ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది, రైట్. సెకండ్ వన్, సుధామూర్తి హ్యాస్ రిటెన్ మెనీ స్టోరీస్. ఎస్, ఇది సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. అంటే ఇది ప్యాసివ్ వైజ్లో ఇవ్వడానికి ట్రై చేశాడు, బట్ వర్బ్ అనేది రాంగ్ ఇచ్చాడు, రైటా. కమింగ్ టు సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు, సుధామూర్తి హ్యాస్ రిటెన్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 మెనీ స్టోరీస్. సో సుధామూర్తి సింగులర్ కాబట్టి హ్యాస్ వస్తుంది, ఇది యాక్టివ్ వైజ్లో ఉంది సెంటెన్స్. దీన్ని మనం ప్యాసివ్లో రాసినప్పుడు ఏమవుతుంది, యాక్చువల్గా మెనీ స్టోరీస్ హ్యావ్ బీన్ రావాలి, బట్ హ్యావ్ బీన్ ఇవ్వలేదు, హ్యాస్ బీన్ ఇచ్చాడు కాబట్టి అది రాంగ్. సో మనకి ఆప్షన్ ఏంటి ఇక్కడ, A అనేది రాంగ్, B అనేది కరెక్ట్. సో A and B ఆర్ కరెక్ట్, రాంగ్. A and B ఆర్ ఇన్కరెక్ట్, రాంగ్. ఓన్లీ A ఈజ్ కరెక్ట్, రాంగ్. ఓన్లీ B ఈజ్ కరెక్ట్. ఫోర్త్ వచ్చేసి కరెక్ట్, ఎందుకంటే B అనేది కరెక్ట్, A అనేది రాంగ్ కాబట్టి. సో అది ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ వన్. కమింగ్ టు 28, he decided to sell the house. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, డిసైడెడ్ టు సెల్ ద హౌస్ అని ఇచ్చాడు. దీన్ని మనం ప్యాసివ్ వైజ్లోకి చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది, he decided that the house sell, wrong. He decided that the house to sell, no. He decided that the house should be sell, wrong. He decided that the house should be sold. Yes, ఇది కరెక్ట్ అవుతుంది. He decided to sell అన్నప్పుడు ఏమవుతుంది, అది టు బి సోల్డ్ అవుతుంది, రైట్. బి సోల్డ్ అంటే హౌసెస్ షుడ్ బి సోల్డ్. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ వన్, రైట్. ఇక్కడ మనకి ఇన్ఫినిటివ్ ఇచ్చాడు కాబట్టి ఇన్ఫినిటివ్ని మార్చినప్పుడు ఏ విధంగా మారుతుంది అంటే, ఇక్కడ దట్ అనే కంజంక్షన్ అనేది యాడ్ అయింది. హీ డిసైడెడ్ దట్ ద హౌస్, ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్గా మారింది, రైట్. ద హౌస్ షుడ్ బి సోల్డ్,
ఇది కరెక్ట్ ఆప్షన్. సో కమింగ్ టు 29, షీ లైక్స్ బీయింగ్ అడ్మైర్డ్. ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి సెంటెన్స్ అంటే ప్యాసివ్ వాయిస్లో ఇవ్వడం జరిగింది. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? షీ అనేది సబ్జెక్ట్, లైక్స్ V1 + S ఇచ్చాడు, మళ్ళీ బీయింగ్ అడ్మైర్డ్ అన్నాడు. ఏమన్నాడు? బీయింగ్ అడ్మైర్డ్. సో బీయింగ్ తర్వాత ఇక్కడ V3 వచ్చిందంటే ఇది ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టు. దీన్ని మనం అసలు యాక్చువల్లీ దీని మీనింగ్ ఏంటి? ఆమె ఇష్టపడుతుంది దేన్ని? మెచ్చుకోవడాన్ని. అంటే ఇతరులు ఆమెను మెచ్చుకుంటే ఆమె చాలా ఇష్టపడుతుంది అనే మీనింగ్ వస్తుంది. దీన్ని యాక్టివ్ వాయిస్లోకి మార్చినప్పుడు ఏమవుతుంది? షీ లైక్స్ టు అడ్మైరింగ్ అదర్స్. నో, రాంగ్ ఇది. అంటే ఆమె వేరే వాళ్ళని మెచ్చుకోవడాన్ని ఇష్టపడుతుంది అంటున్నాడు. రాంగ్. అలా కాదు. బీయింగ్ అడ్మైర్డ్ అంటే ఆమెను మెచ్చుకోవడం ఇష్టపడుతుంది అన్నట్టు. సో షీ లైక్స్ అడ్మైరింగ్ అదర్స్, ఇది కూడా రాంగ్. ఆమె వేరే వాళ్ళని మెచ్చుకోవడాన్ని ఇష్టపడుతుంది అంటున్నాడు. షీ లైక్స్ పీపుల్ అడ్మైరింగ్ హర్. ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. షీ అనేది సబ్జెక్ట్, లైక్స్ యాజ్ యూజువల్ ఇచ్చాడు, పీపుల్ అంటే ప్రజలు, అడ్మైరింగ్ హర్ ఆమెను మెచ్చుకోవడాన్ని ఇష్టపడుతుంది. రైట్. థర్డ్ వన్ వచ్చేసి కరెక్ట్ వన్. రైట్. షీ లైక్స్ తర్వాత బీయింగ్ అడ్మైర్డ్ అన్నాడు అంటే పీపుల్ అడ్మైరింగ్ హర్ ఆమెను మెచ్చుకోవడాన్ని ఇష్టపడుతుంది. కమింగ్ టు ఫోర్త్ వన్, షీ వుడ్ లైక్ ఇఫ్ షీ అడ్మైర్డ్ అదర్స్. రాంగ్. ఆమె వేరే వాళ్ళని మెచ్చుకోవడం కాదు, ఆమెను మెచ్చుకోవడాన్ని ఇష్టపడుతుంది. కమింగ్ టు 30, though the errand boy dashed many times he did not change his behavior. రైట్. though the errand boy అంటే రూడ్ బాయ్ అన్నాడు, చాలా రూడ్గా బిహేవ్ చేసే అబ్బాయి. డాష్ మెనీ టైమ్స్ అన్నాడు. రైట్. చాలాసార్లు. ఏం చేశారు? హ్యాడ్ బీన్ వార్న్, హ్యాడ్ వార్న్, హ్యాడ్ వార్న్, హ్యాస్ బీన్ వార్న్. రైట్. though the errand boy had been warned అనాలి. అంటే చాలాసార్లు అతనికి వార్నింగ్ ఇచ్చినప్పటికీ అతడు అతని ప్రవర్తనను చేంజ్ చేయలేదు. హ్యాడ్ బీన్ అనేది కరెక్ట్ అవుతుంది. though the errand boy had warned many times అని రాదు. ఎందుకంటే హ్యాడ్ వార్న్ అంటే ఆ అబ్బాయి వేరే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినట్టు అవుతుంది. రైట్. హ్యాడ్ బీన్ వార్న్ అంటే అతనికి వార్నింగ్ ఇచ్చినప్పటికీ అనే మీనింగ్ వస్తుంది. హ్యాడ్ బీన్ వార్న్ అంటే అతనికి వార్నింగ్ ఇచ్చారు ఇక్కడ. సో యాక్టివ్కి ప్యాసివ్కి ఏంటి అంటే ఇక్కడ మీనింగే చేంజ్ అవుతుంది. హ్యాడ్ వార్న్ అంటే అరౌండ్ బాయ్ వార్నింగ్ ఇచ్చాడు అనే మీనింగ్ వస్తుంది. బట్ హ్యాడ్ బీన్ వార్న్ అంటే ఆ అబ్బాయికి వార్నింగ్ ఇచ్చారు చాలాసార్లు అనే మీనింగ్ వస్తుంది. సో ఫస్ట్ వన్ కరెక్ట్ వన్. సో ఇవి రాంగ్ ఆప్షన్స్. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ సెషన్. యాక్టివ్ అండ్ ప్యాసివ్లో మనకి అంటే అకార్డింగ్ టు ద స్ట్రక్చర్ ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది మనం డిఫరెంట్ ఫామ్స్లో డిస్కస్ చేసాము. రైట్. దీన్ని